చేసిన అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు డిసిసి రాజంపేట ఊటుకూరు గ్రామంలో రాజంపేట మండలం ద్రవజీవామృతం పారించేదానికి ఒక ఎకరం పొలంలో విఏ లక్ష్మీ కాంతమ్మ ప్రయోగం చేస్తున్నారు. మరియు పరిమళ అనే రైతు పొలంలో మహిళా రైతు పొలంలో ద్రవజీవామృతం చేస్తున్నారు. ఆమె దగ్గర ఎలా చేస్తుంది, ఏ విధంగా పారిస్తుంది అనే విషయాలు ఆమెతో మనం చూద్దాం. నమస్కారం అమ్మా. మేము డిసిసి రాజంపేట నుంచి వచ్చినామమ్మా. మీరు ద్రవజీవామృతం చేస్తారని తెలిసి మేము వచ్చినాము. మీరు ద్రవజీవామృతం ఏ విధంగా చేస్తారో ఒకసారి చెప్తారా? అందరికీ నమస్కారము. మాది రాజంపేట మండలం ఊట్కూరు గ్రామంలో ఎన్పిఎం విఏగా పనిచేస్తున్నాను నేను. ఇక్కడ ఎన్పిఎం సిఏ లక్ష్మీ నరసమ్మ, పండితి సంపూర్ణమ్మ, డిసిసి కంప్యూటర్ ఆపరేటర్ రంగరాజు, కొత్త సిఏ ఎన్పిఎం సిఏ దయాహర. ఇక్కడ మేమందరం కలిసి సి పరిమళ అనే తోటలో మేము సంపంగ చెట్లకు ఒక ఎకరానికి ద్రవజీవామృతం పారించేదానికి ఇక్కడ మేము అన్ని కావాల్సిన పదార్థాలను తీసుకుంటాము. అది 2 కేజీలు పొడి చేసిన బెల్లము, 2 కేజీలు శనగపిండి, 10 కేజీల పేడ, 10 లీటర్లు మూత్రము, 10 లీటర్ల ఆవు మూత్రము, పొలం గట్టి చివరి మట్టి, వీటిని తీసుకొని ఏ విధంగా చేయాలో చెప్తారమ్మా? చెప్తాను. ఇక్కడ 200 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. ఒక డబ్బుకి 200 లీటర్లు తీసుకోవాలా? ఇంకా కొన్ని పోసుకోవాలి. వాటిలో 10 లీటర్ల మూత్రం పోసుకోవాలి. 10 లీటర్ల మూత్రం పోయాలి. అది ఏ మూత్రం అమ్మా? ఆవు మూత్రం. ఆవు మూత్రం లేకుంటే గేదె మూత్రమైనా పోసుకోవాలి. తర్వాత ఏం తీసుకోవాలా? ఎన్ని కేజీలు శనగపిండి? 2 కేజీలు శనగపిండి. 2 కేజీలు శనగపిండి. మా తర్వాత ఏం చేయాలమ్మా? పొడి చేసిన బెల్లం తీసుకోవాలి. 2 కేజీలు పొడి చేసిన బెల్లం తీసుకోవాలి. తర్వాతమ్మా 10 కేజీలు ఆవు పేడ తీసుకోవాలి. 10 కేజీలు ఆవు పేడ. నిదానంగా ఇంకా గట్టిగా అమ్మా. మట్టి గుప్పెడు తీసుకోవాలి. పొలం గట్టు వీటిని అన్ని వేసిన తర్వాత ఒక కర్ర తీసుకొని గట్టిగా బాగా కలబెట్టుకోవాలి. ఏ తెగులుకు నివారణ ఇది? భూసారం పెంచుటకు, మొక్క ఎదుగుదలకు, భూసారం ఎదుగుదలకు, మొక్క ఎదుగుదలకు, పువ్వు వికసించుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది. పడుతుంది. బాగా నాణ్యతగా కూడా వస్తుంది. ఎకరాకి ఎన్ని లీటర్లు పడుతుంది? 200 లీటర్లు.
చేస్తూ ఉన్నారు అంటే మూత ఉందా ఉండాలి. మూత తీసుకుంటాం. గట్టిగా మాట్లాడండి. పొద్దున సాయంత్రము మధ్యాహ్నం 3 పూట్ల మనం బాగా కలిపెట్టుకోవాలన్నమాట. కలిపెట్టుకోకపోతే కన్నా మనకు ఇది సరిగా పనిచేయదు. మనము గట్టిగా దీనికి ప్లాస్టిక్ డ్రమ్ము మూత బాగా పెట్టుకోవాలి గట్టిగా, లేకపోతే దీని ఆవిరి అనేది పోతుందన్నమాట. ఇది వేసిన బాగా 3 రోజులు 3 పూట్ల బాగా కలిపెట్టాక 3 రోజులు బాగా ఉడికినాక తర్వాత మనము అలాగని లేకుంటే మామూలుగానే పోసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే మనం రసాయన మందులు పూర్తిగా తగ్గించేదానికి అవకాశం ఈ రూపంలో మనం ఉందని నిర్ధారించవచ్చు. ఎందుకంటే పూర్తిగా సేంద్రియంగా వాడుతున్నారు కాబట్టి కషాయాలు పరిమళ అనే రైతు దగ్గర పూర్తిగా రసాయన మందులు తగ్గించి ద్రవదేవాన్ని పారిస్తున్నారు. అట్లా మొక్క ఎదుగుదలకు మరియు పువ్వు మంచి ఇచ్చేదానికి మంచి అవకాశంగా ఇది వాళ్ళు పరిమళ అనే రైతు ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ప్రతి రైతు ఇదే విధంగా అది ద్రవదేవం అయితేనేమి, ఘనజీవం ఏమిటి, నీమాస్త్రం అయితే ఏమేమి, పేడ మొత్తం అయితే ఏమేమి, ఆ పంటకు కావలసిన అన్ని కషాయాల రూపంలో మనకు సిఏలు విఏలు ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో అందుబాటులో ఉన్నారు. వీటిల్ని ఉపయోగించుకొని విఏలను సిఏలను ఉపయోగించుకొని రసాయన మందులు పూర్తిగా తగ్గించి ఈ కషాయాల రూపంలో చేయడమే మన ఎన్పిఎం ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి మన ఎన్పిఎం సబ్ కమిటీ డి సంపూర్ణమ్మ కొన్ని విషయాలు చెప్తారు. చెప్పండి. ఈ దవజీవ అమృతం అనేది తయారు చేసేందుకు ఇక్కడ మేము కూడా ఊట్కూరు పంచాయతీ పరిమళ అనే మహిళా రైతు దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎట్లా తయారు చేస్తున్నారు అని పొద్దున్నే విఏ చెప్పడంతో ఇక్కడికి హాజరవడం జరిగింది. ఇక్కడ తయారు చేసే విధానము ఆమె ఎట్లా చేసేది ఇక్కడ మేము చూడడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా చేపించాలని చెప్పి మేము ఈసీసీ మీటింగ్లో మాట్లాడడం కూడా జరిగింది. ప్రతి సీఏ దగ్గర ఎక్కడ వెళ్ళినా పొలంలో ఇట్లా కషాయాలు తయారు చేసి పొలం దగ్గరనే చేపించి రైతుతో పెట్టించాలని కూడా మేము మరి సీఏలకి కమిటీలకి వచ్చి అందరికీ కూడా విఏలకి చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్క రైతు దగ్గర చేపించాలని మరి చేపిస్తాము కూడా. సిఏ లక్ష్మీ నరసమ్మ ఊటూరు సంబంధించి. అందరికీ నమస్కారం అమ్మా. నా పేరు లక్ష్మీ నరసమ్మ. ఈ ఊటుకూరు పంచాయతీకి ఎన్పిఎం సిఏగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ రైతులందరూ కూడా ఈ సుస్థిర వ్యవసాయం చేయాలని అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పరిమళ అనే మహిళా రైతు ఈమె సంపంగి తోట వేసుకోండి 1 ఎకరము. ఈ ఎకరానికి వచ్చేసి పూలు బాగా మొగ్గలు అన్నీ వచ్చేదానికోసము మేము ఈ ద్రవజీవామృతం పారిస్తామని చెప్పడం జరిగింది. ఈ ద్రవజీవామృతం వచ్చేసి 1 ఎకరమునకు 200 లీటర్ల నీళ్లు, ఒక 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లపొడి, ఒక పొలం గట్టు చివరి మట్టి 1 గుప్పెడు మరియు పేడ 10 కేజీలు. దీని అంతటిని కూడా 200 లీటర్ల నీళ్లు డ్రమ్ములో వేసి దీన్ని బాగా 3 కర్రతో కలిపెట్టేసి తర్వాత 3 రోజులు మూత పెట్టి ముడగనివ్వాలి. తర్వాత 4వ రోజు నుంచి మనం డ్రిప్పుదలైనా పారించవచ్చు, లేకపోతే మనం ఏదో ఒక రూపంలో ఈ చెట్లకు పారించడం వలన నీటి ద్వారా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రైతుకు మేము తయారు చేయించడము జరిగిందమ్మా. ఇక్కడ రసాయనాలు లేకుండా పంటలు పండించేదానికి అందరూ ముందుకు వస్తున్నారని కూడా తెలియజేస్తున్నాము. ఈ మొక్క ఇది సంపంగి చెట్లలో మనం వేసే ఈ ద్రవ్యమంతికి మొక్క ఎదుగుదలకు మరియు కొద్దిపాటి రోగానికి ఈ ద్రవ్యమంతా బాగా ఉపయోగపడుతుందని మనం అంతా ఖచ్చితంగా చెప్తున్నాము. ఆ పంట ఒకసారి మనం పరిశీలిద్దాము. తర్వాత ద్రవ్యమంతో పారించేదానికి అనుభవం ఉంటుంది. పైనమ్మా అందరం అనుసరిద్దాం. ఇదే కదా చూపి అక్కడికి పోండి మీరంతా పోండి.
కన్నా మొత్తం ఇట్లా ద్రవజీవాంశం పారించగా మొక్క ఎదుగుదలకు మరియు పుష్పం వచ్చేటప్పుడు మంచి ఎదుగుదలకు మంచి ఉపయోగకరంగా ఉంటుందని ద్రవజీవాంశం మనం తయారు చేయడం జరిగింది. ఈ పరిమళ రైతు పొలంలో మనం ఇప్పుడు మా ద్రవజీవం పారించేది 3 రోజుల తర్వాత మన ద్రవజీవంతో పారిస్తాము. దీనికి సంబంధించి ఊటుకూరులో పొలంబడి జరిగినప్పుడు ద్రవజీవం చేయడం జరిగింది. దీనికి కమిటీ సంపూర్ణమ్మ, ఎల్ లక్ష్మీకాంతమ్మ, లక్ష్మీ నరసమ్మ పాల్గొన్నారు. రైతులు కూడా పాల్గొన్నారు. ద్రవజీవం తయారు చేసి 3 రోజుల తర్వాత వేస్తారు. అందరికీ నమస్కారం.